అమ్మా శ్రావణి, చెప్పండి అంకుల్. ఇప్పుడే రాజుని మా సిఐ గారి బయటికి తీసుకొస్తున్నాడమ్మా. నేను ఎంత బతిమలు అడుకున్నా నన్ను దగ్గర కూడా రానివ్వలేదు. ఏమైందక్క? చెప్పక్క. అక్క అక్క ఎక్కడికి? అక్క అక్క కరీమన్నా, అన్నా ఒకసారి బయటికి రా అన్నా. ఏంటమ్మా శ్రావణి, ఏమైందమ్మా? అన్న మా ఆయన్ని కాపాడన్నా, పోలీసులు చంపడానికి తీసుకుపోతున్నారు. రాజు ఏ తప్పు చేయలేదన్నా, ఏంటమ్మా నువ్వు కావాలంటే చెప్పేది? చూడు. రాజు ఎలాంటోడో నాకు బాగా తెలుసు. ఎవడెన్ని చేసినా రాజుకేం కాదు. పదా. ఏయ్, దింపండి అని దింపవయ్యా. త్వరగా తీసుకురండి. కమాన్. ఈ విషయాన్ని ఇక్కడే వదిలేస్తే రేపు మన క్యాబుల్లో ఎవ్వరు ఎక్కరు. చెయ్యని తప్పుని చూస్తూ ఊరుకుంటే అందరి మీద ఒక మచ్చ పడినట్టే. అవునన్నా, ఈ మచ్చ మన అందరి మీద పడుతుంది. అవును. ఆ రెడ్డి ఛానల్ వాడికి తెలుసు కదా, తెలుసన్నా. వాడికి ఫోన్ చేయి. అజయ్, వీడి మాస్క్ తీసి. పదండ్రా. నేను వదిలేశాను, వెళ్ళిపో. ఏయ్, పారిపోరా, పారిపో, పారిపో. సార్ని పిలువమ్మా, అర్జెంట్గా కలవాలి. ఏంటి ఎస్పీ ఈ టైంలో వచ్చావు? సారీ సార్, రాక తప్పలేదు. మ్యాటర్ అలాంటిది. మనం అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది సార్. నిన్న జరిగిన రేపు సంఘటనలో కొత్త పారిపోరా, పారిపో. లైట్ ఇస్తుంది కదా రే. ఆల్ క్లియర్ అని చెప్పావు కదరా. సార్, ఏం చేస్తున్నారా మీరంతా? నిజంగా ఈ సంఘటన ఫారెస్ట్ లో జరగలేదు. నా ఇంటి ఉండి నన్నే మోసం చేస్తావా? వీడే నిన్న చూస్తావా? వీడే మోసం చేసిండు. నేనే సాక్ష్యం. నిన్న రిసార్ట్ నేనే సాక్ష్యం. సారీ సార్, మిమ్మల్ని మోసం చేస్తున్నానో వెన్పోటు పొడుస్తున్నాను అనుకోలేదు సార్. ఏం మాట్లాడుతున్నావు? మనం చేస్తుంది చాలా పెద్ద తప్పు అనిపించింది సార్. నేను కూడా ఒక ఆటో డ్రైవర్ కొడుకునే సార్. నాకు కూడా ఇలానే జరిగితే ఎలానో ఆలోచించాను సార్. ఇప్పుడు నేను నా పేదరికాన్ని మర్చిపోయి ఈ ఉన్నోడి కోసం పనిచేయడం మొదలు పెడితే ఇంకెక్కడ సార్ పేదవాడికి న్యాయం జరుగుతుంది? డబ్బు అధికారం ఉన్న వాళ్ళని శిక్షించడానికి మీ స్థాయి నా స్థాయి సరిపోకపోవచ్చు కానీ, బట్ అలా అని ఇలాంటి వాళ్ళని బలి చేసుకుంటూ పోతే ఇంకెక్కడ సార్ సిస్టమ్ నిలబడుతుంది? నన్ను క్షమించండి సార్, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంకా మీరు ఆ నలుగురిని పట్టుకుంటానంటే మీ వెంటే ఉంటాం సార్ మేము. అయితే మార్గ మధ్యలో అమ్మాయి చనిపోయినట్టుగా తెలుస్తుంది. కావాలనే ఆ క్యాబ్ డ్రైవర్ ని సిఐ భాస్కర్ ఎన్కౌంటర్ చేసి కేసు క్లోజ్ చేద్దామని ప్రయత్నించగా క్యాబ్ యూనియన్ వాళ్ళు, మీడియా, జనం వెళ్ళగానే సిఐ లైవ్ లో దొరికిపోయారు. ఈ సంఘటనతో పోలీసు వ్యవస్థపై సౌండ్ తగ్గించు, మ్యూట్ చేయి. తగిలుతోంది. చూస్తూనే ఉండండి
మా వాళ్ళే మీడియాకి క్యాబ్ డ్రైవర్ యూనియన్కి మనం రాజుని ఎన్కౌంటర్ చేయడానికి తీసుకువెళ్తున్నామని ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు సార్. సారీ సార్, ఇలా జరుగుతుందనుకోలేదు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది, వాళ్ళకి ఎలా తెలిసిందనేది మ్యాటర్ కాదు ఎస్పీ. ఆ క్యాబ్ డ్రైవర్ ఆ అమ్మాయిని చంపలేదని జనాలకి మీడియాకి తెలిసింది కదా. ఇప్పుడు దాన్ని మనం మార్చలేం. అదే సార్, ఇప్పుడేం చేయమంటారు? ఆ అమ్మాయి ఫామ్ హౌస్కి వెళ్ళిన వీడియో బయటకు వచ్చింది. అందులో మన వాళ్ళు 4 ఉన్నారు. ఆ క్యాబ్ డ్రైవర్ని వదిలే. ఇప్పుడు వాడిని మనం ఏం చేసినా మీ డిపార్ట్మెంట్కి మా గవర్నమెంట్కి చాలా ప్రాబ్లం వస్తుంది. ఇదంతా మా డిపార్ట్మెంట్కి తెలియకుండా ఆ సిఐ భాస్కరే చేశాడని రేపు ఉదయం మీడియాకి స్టేట్మెంట్ ఇవ్వు. ఎందుకంటే జనాలు, మీడియా కూడా ఇదంతా భాస్కర్ గాడే చేశాడనుకుంటున్నారు. ఎవరో 4 మాస్కులేసి మీడియా ముందు పెట్టు. ఆ 4 అరెస్ట్ చేశామని చెప్పు. లేదంటే ఆపోజిషన్ వాళ్ళు, మీడియా వాళ్ళు మా మీద దుమ్మెత్తిపోస్తారు. 4 రోజుల్లో జనాలు, మీడియా ఈ విషయాన్ని మర్చిపోతారు. ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దామనేది.